హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రీమీగా మనం లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఒక హాఫ్ లీటర్ పెరుగుని తీసుకున్నాను. ఆ పెరుగులో మేగడని తీయలేదు. నేను ఈ పెరుగుని ఫ్రిడ్జ్లోంచే తీశాను. పైన అయితే మేగడ బాగా కడుతుంది. నేను మేగడ తీసి ఒక 10 డేస్కి ఒకసారి వెన్నపూస తీస్తాను. సో ఈరోజు లస్సీ చేయాలని మేగడను అయితే సపరేట్ చేయలేదు. మేగడను కూడా దాంతో కలిపి ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. మీరు టమ్లర్తో అయినా మజ్జిగ కవంతో అయినా కూడా చిలుక్కోవచ్చు. నేనైతే మిక్సీలో వేస్తున్నాను బాగా క్రీమీగా రావాలని. దీనిలో ఒక 8 స్పూన్ల షుగర్ని కూడా వేశాను. మనకి లస్సీకి మెయిన్ షుగరే కదా. అది మీరు పావు లీటర్తో చేయాలి అనుకుంటే 4 స్పూన్స్ వేసుకోండి. నేను హాఫ్ లీటరు పెరుగుతో చేస్తున్నాను. 8 స్పూన్లు షుగర్ వేశాను. దీన్ని మిక్సీ జార్లో వేశాను. ఒక 4 ఐస్ క్యూబ్స్ని కూడా వేస్తున్నాను. అవి వేసి మెత్తగా ఒక 3 మినిట్స్ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత మజ్జిగ ఎలా అయిందో చూసారు కదా. పైన బబుల్స్ లాగా వెన్న అంటుకుని చాలా నీట్గా క్రీమీగా వస్తుంది అన్నమాట. పంచదార అంతా కరిగే వరకు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా క్రీమీగా ఉన్నదాన్ని మనం సర్వ్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఒక గ్లాస్లో వేస్తున్నాను. పైన కూడా ఎలా వస్తుందో చూడండి. నేనైతే దీనిలో హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసి బాదం పిస్తా పలుకులు వేస్తాను. మీకు ఇష్టం ఉంటే ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అవి పెదవులకి అంటుకుని మనం అలా తాగినప్పుడు మంచి ఫీల్ని ఇస్తుంది అన్నమాట. బూస్ట్ ఉంటే బూస్ట్ వేసుకోండి, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. లేదు అంటే హార్లిక్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మనకి సమ్మర్లోనే శీతాకాలం వచ్చిందా అన్నంతగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.